మనిషేడి వెనకాల వచ్చగా ఇంతసేపు ఓ మనిషి ఏడది వచ్చినావు వెనకాల వచ్చినట్టు అతివి కదా గింతల్ని మావేంటేంది ఓ మనిషి ఆగరాదే బయటికి కూడా పోనీయవ బొమ్మ నీ అవ్వ నీ కొంగు పట్టుకొని వెనకాలనే రావన్నానే నీ కొంగు పట్టుకొని వెనకాలనే రావన్నానే ఏ ఆగవా లొల్లి పాడు అత్తా నాగు పత్తికి మందయంగా 10 సార్లు పోతివి ఇప్పుడు ఇంటికి వంగ కూడా పోసడేనా జర ఆగాడు నేను మొత్తుకోబడతాడు నువ్వు మొత్తుకోబడతావు ఏది మనసున పట్టాలి అగో అత్త పోయకపోతే ఆగబట్టుకోని నానే ఆ చెప్పు ఏం మాట్లాడతావు ఆగి లాస్ట్ ఇట్లా దొరకరావా ఏం పోసడో ఏమో మరి ఇంటికాడ ఉన్నప్పుడు పోయావు ఇంటికాడ ఉన్నప్పుడు అచ్చి కాల పడతలేదు బయటకు వచ్చినప్పుడే బాగా అత్తందే నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు ఎందుకంటే చెమటేళ్ళటట్టు పని చేస్తాను కదా నీళ్లు కూడా బాగా తాగిన కదా అందుకే అత్తంది కావచ్చు ఆగో పని చేస్తే చెమటకు పోతుంది గాని గదెందుకు వస్తుంది అంటే పని చేస్తే చెమట పోతే రావద్దని రూల్ ఉన్నది అనే గీసండి మాటలకేం తక్కువలేదు గాని నాడు అబ్బా రవది పత్తికి మందేసి పత్తి అయిందే నవ్వుడు కాదండి చాలా సీరియస్ మ్యాటర్. నా నడుము పని చేస్తలేదు కాలు రెక్కలన్నీ గుంజుతానే ఇంటికి పోయినాక వేడి నీళ్ళు పెడతది ఆ నీళ్ళతో తానం చేసుకో ఈప్ సాఫ్ అవుతుంది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏం సాప్ అవుతుంది నీ అవ్వ ఇద్దరు కైకిల్లో పెడితే అయిపోవు కదా 4 ఎకరాలు ఒక్కొని చోటే తల్లిత్తివి నీ అవ్వని పైసలు ఏడున్నాయి గంతగానం కైకిలోకి నీ అవ్వ 4 ఎకరాలు చెట్టు కంగి వేసే వరకు నడుము టింగు అన్నది నీకు నడుము నొత్తలేదా అనే అయినా నువ్వు అంగవాడి వేసినవా మందు పోసుకొచ్చి నాకు ఇచ్చినావు నేనే ఎత్తిని అబ్బా ఈ 2-3 రోజుల సంది 4 ఎకరాలకు పత్తి మంది వేపిత్తివి గానే నీ అవ్వని అందరి ఇళ్ళలో మొగోళ్ళు ఎత్తారా పనులు నువ్వు ఒక్కనే ఎత్తానవా మొగోళ్ళు చేస్తారు గాని అందరితోటి చేస్తారు గాని ఒక్కరితోటి చేస్తారా అనే నీ అవ్వ నువ్వేం మాట్లాడతాను నీకు పని అంటేనే బరువు అబ్బా నాడు నడవత్తలేదే బాగా నాకు నడవరాదు నీ అబ్బ మంది ఇచ్చింది దానివే గట్లంటే మంది వేసిన ఎట్లుండన్నే మంచిగానే ఉన్నావుగా అరే గీడ కూర్చుంటే ఎట్లా పాడైతుంది ఆగే అంత పుండు ఉన్నది ఎప్పుడు లేవి నేను పోతా మరి ఇంటికి కూర్చుంటా అదే డబ్బా వలుగుతుందిలే నీ అవ్వ నా నడుము కట్ట ఎక్కువ నాన్న నీ డబ్బా ఆగే నీళ్ళు పెడతా అంటే కదా తానం చేసుకుందు పా ఏం తానం చేస్తారేమో ఇది వేడి నీళ్ళు పోతే పోదు ఇక్కడ కూర్చో చెప్తా అగో కూర్చోవే పాడుగాను గీడ కూర్చోబెట్టినవేంది ఆగో ఏమన్నా చెడ్డ కాడ కూర్చున్నావానే తొవ్వలనేనే ఈ తోవలు ఎవరన్నా చూస్తే ఎట్లుంటది నీ అవ్వ ఎట్లుంటే ఏమన్నా చూస్తే ఏమంటాను మనం ఏమన్నా చేసుకుంటానా అని ముచ్చట పెట్టుకోబడుతుంది ఏమో చేసుకున్నట్టే మాట్లాడబడుతుంది ఏం మాట్లాడతాను నల్ల మొక్క కూడా మరి నువ్వేం మాట్లాడతాను అన్ని పిస మాటలు మాట్లాడతలేవా నువ్వు నేను భార్య భర్తలేవేనే నువ్వేమన్నా నా లవరువా తొవ్వల కూర్చొని మాట్లాడితే ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారంటాను అమ్మో నీ అంత స్టాడిస్ట్ ఉండదే ఉన్నదే నీ పైసలు కాపాయం పాడుగాను 4 ఎకరాల పత్తికి 4 రోజులు నన్నే పిత్తివి కాదే ఇష్యూ ఏంటంటే నేను చెప్పేది కట్టుకుంటే మనకి ఇప్పుడు పైసలు జమ చేస్తేనే పండక్కి అవసరం వస్తాయి పైసలు అంతేనా ఇప్పుడు కైకిలోకి ఇచ్చుకుంటా పోతే మన పండుగ ఏం చేసుకుంటావు ఈ పండుగ అంటాను పండుగకు లచ్చలు పెట్టుకుంటావా అని 5-10 వేలతో వస్తుంది ఇప్పుడు నాకు పెయ్యి అంత సవసవా అంటుంది నేనేం చేయాలనే రవలి ఇంటి దాకా నడవను గాని నన్ను ఎత్తుకుంటావా ఏంది నేను నిన్ను ఎత్తుకోవాలా గౌడు బర్రె ఉన్నట్టున్నావు నిన్ను ఎత్తుకుంటే ఇప్పుడు నా నాడు విరుగుతుందిగా ఇదే ఆగం ఇట్లా కొంత ఆగం పెళ్ళైన కాడ నుంచి నిన్ను ఎన్నిసార్లు ఎత్తుకోలేదే నువ్వు నన్ను ఒక్కసారి ఎత్తుకపోతే సాధన అయితే లేదంటాను కదా ఏమన్నా సరసంగా ఎత్తుకోమంటానే చెప్పే అంటే నువ్వు నన్ను ఎత్తుకున్నావని నేను ఇప్పుడు నిన్ను ఎత్తుకోవాలనా పోదాంపా అంత దోమలు కుడతానే ఈ చెత్తలో కూసోబెట్టినావు ఆగే పోదాము చల్లగత్తంది పరుపు కూడా తెస్తా ఈయనే వండిగా మరే అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఇంకో పరుపు తోటి కొన్ని చెద్దరు కూడా మెత్తలు కూడా తెస్తా మంచిగా వండుకోయడా పట్టుకరాపో సిగ్గులేదు కొద్ది కూడా అబ్బా కోసేపు కూర్చుందాం ఆగరాదే లేదు దోమలు కుడతానే అరే ఏం కాదు ఆగే జ్వరం వస్తే ఎవరు పెట్టుకోవాలి పైసలు లేవంటే చెక్కుని డబ్బా వంకరవాయే అది మన డబ్బా కూడా కాదు ఎందుకు ఇట్లా ఎత్తాను అయ్యో
పలుగుతే మాగోనిద్దాం పావే. ఓ పా మరి ఇన్నే కూర్చో, పోదాం పా. ఇన్నే కూర్చుంటా మరి. కూసో. ఆ, పో పోవే, ఇన్నే కూర్చుంటా. సరేదా పోదా. మరి గట్లాను అబ్బా. నువ్వు గాంకేసినావు 4 ఎకరాలకు మందు, ఇంకెవరైనా ఎత్తారో ఎత్తలేరో. నేనే పోతే ఎవలేసిరు చెప్పే. ఇంకా మందు కూడా వేయకుంటే నువ్వేమోవనివిగా. మొగోడికి కూడా అన్నామనుకో మోతుకు చెట్టాలు నడిచి కొడతా. ఏమనుకుంటాను అమ్మ, మాట మాట్లాడుకో మొగోడా మొగోడా అంటానవేందే? నీ కంటికి నేను ఎట్లా కనబడతానా? మనిషి లెక్కన కనబడతావు గాని పోదాంపా. పా ఇంత కూడా పని ఏ శాత కాదు. ఇగో వేణీళ్ళు పెడతా, స్నానం చేసుకో. వెయ్యంతా ఉడుకుతాందంటే ఇంకా వేడి నీళ్ళు కొడతావా? ఏమద్దు, నడువు నొత్తానంటివిగా. నడుము లేదేం లేదు, కాళ్ళు ఎక్కడ కట్టుకొని నేను పంట. ఏంది మళ్ళా అంటావా? పండపోతే ఏం చేయాలి? మళ్ళీ పనికి పోవన్నా? 4 రోజుల నుంచి సంపాదన పడుతుంది అదే నన్ను. నువ్వు పంట అంటే నాకు మా అర్థమైతాని. మళ్ళా కోట తాగుదామని చూస్తానవే ఏంది? ఈ వరకే తాగి తాగి గొంతంతా దగ్గర పడ్డది, మళ్ళా తాగుతావా మాన లేకుండా? 4 ఎకరాలకు మందేసిన కోట తాగపోతే మనిషిని అయితే నానే సపడగా వంట అని కారటం ఆడతాను. నువ్వు తాగు ఏమని, నేను ఇంత దీన్ని సపరేగా వంటిగా. సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. పంట అంటాను కోటర్లకు నీసండవానే. ఏంది నీసా? ఇప్పుడు నేను పని చేసేసి వచ్చిన, ఇప్పుడేం కూర వండుతాయా? నేను అన్నా. ఏంది అండవా? అండకపోతే నేనేం తినాలే? ఏమన్నా నేను పచ్చళ్ళు ఉన్నాయి కదా అవి వేసుకో. నేను నీ అబ్బా పని చేసి నేను పచ్చడి తిన్నానే. నీకు పాపం అనిపిస్తలే అని నన్ను చూస్తంటే? నీకు పాపం అనిపిస్తలే అని నన్ను చూస్తంటే? బలవంతం చేస్తావేంటి? ఏంటంటాను దేనికి పాపం? నీతో పాటు నేను కూడా తింటానా కదా. అరే నీది వేరు నాది వేరే. నువ్వు మందు తెచ్చిచ్చినావు, నీ అంగవాడి లేసుకుంటేసిన, నేను అంగవాడి లేసుకుంటేసిన. నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు. గంతగానం ఎందుకు వేసినావు మరి? వేసినావు ఎందుకంటాను? మరి కైకిళ్ళను పెట్టకపోయినావు మరి? ఇప్పుడు పండుగ వస్తుంది కదా, పండుగ ఎట్లా వేసుకుంటాం చెప్పు? పండుగ పండుగ అంటాను, పండుగకు 10 లక్షలు ఖర్చు పెడతావా అని? మా పెడుతుంది. ఇంకో నేను కాళ్ళ దగ్గర కట్టుకుంటా. ఇంత చికెన్ పట్టుకత్తా చెప్పరా చెప్తానా? నేను అంటే నాకు సాధన అయితే లేదు. ఎంతసేపు కడుగుతావు ముఖం జరిగేగా? కాళ్ళు సమసమా అంటానే. కొద్ది పనా మరి? ఇగో పోయి వచ్చింది, శాతం అయితే లేదు. కోడి కూర ఇప్పుడు అండనే, ఉల్లిగడ్డల కూర ఉంది వేసుకో. నేను ఇక నువ్వు పోయి వచ్చినావు, నీ ఆడ వండగా అని గుద్దితే పనులు రాలే. ఏమనుకుంటానవో కౌసూరేంది? నేను కోట రెట్టు తాగుతానే ఉల్లిగడ్డల కూర వేసుకో తిను అంటాను. కట్టం చేసినోడికి సమాధానం చెప్పద్దు, అర్థమైతుందా? నువ్వు అండాలే కూర. కోటలు తాగమనే కదా, మళ్ళీ కూర ఎందుకు చెప్పు? ఇంకో నేను పని చేసినా కంటే చేయకుండా కంటేనానే. నేను కోటర్ తాగుతా, నువ్వు కోడి కూర అన్నారా కంటే, నువ్వు కోడి కూర అన్నారా కంటే. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటే కదరా. ఈ నలమొక్కప్పుడు అండ దాకేసి పెట్టేటట్లేడు. ఇగో నేను కూర అండగాని ఎవరన్నా కూర అడకత్తా. అడకత్తేంది అండుతుంది, నాకు కావాల్సింది కౌసే అయితే గాని ఎవరిని అడకత్తావు? ఇంకెవరిని అడకత్తా? గా ఎర్రబాపు ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి పోయేత్తది. సరే పోయి అడకరా పో, నేను కోటర్ తెచ్చుకుంటా అంతలా, సరేనా? తెచ్చుకోపో, తాగడానికే ఉన్నావు. ఇలా ఎట్లా చేసి మా లావాయినప్పుడు ప్రశ్న లవణ్య ఉన్నదో ఇంకెట్లా ఏంటో. లవణ్య, ఓ లవణ్య ఉన్నావే? ఏంది నోరు బాగలేస్తుంది? నోరు లేపకపోతే శైలేపు చూకుంటావే, శైలేపు చూకుంటావే. చేయి లేపితే చేతి ఇరుగొట్ట. అది కాదే లావణ్య, ఇది ఉసోయే. నీకు ముచ్చట చెప్తా. ఏంటిది చెప్పు. లావణ్య, నువ్వు కుచ్చుల జడ వేసుకుంటే నా గుండెల కుచ్చినట్టు అవుతుంది. చెవులన్నీ కప్పినాయిగానే ఇంటికెళ్ళు. ఇంకా ఎక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది? నీకేం కావాలో చక్కగా చెప్పు. అది కాదే లావణ్య, ఇంట్లో బొమ్మడీళ్ళ కూడా కదనే. ఓ 200 ఇచ్చినావు అనుకో, బొత్తవారు తాగేస్తా, బొమ్మడీళ్ళ కూడా తింటా, బొమ్మడీళ్ళ కూడా తింటా. ఈ 2 బుక్కలు తప్పించి మాట్లాడ్డా? నీకు బొమ్మిడిల కూర అండి పెట్టుడు ఎక్కువ మొగడా అనంటే నీకు 200 ఇంకా పోయి తాగత్తా అంటున్నావు బొత్తవాలుగా. బొమ్మడీల కూర అంటేనే బొత్తవారుగా తాగి తినకుంటే బొమ్మడీల కూర వేస్తేనే.
నువ్వు తీసుకొచ్చినే 3 బొమ్మడీల కట్టెలు అవిటిని సాపు చేసే వరకు 4 ముక్కలైనాయి. ఇంకా వీటిని అండి పెడితే నువ్వు బొత్తవాలుగా తాగి తింటావు. వీటిని ఎందుకు బొత్తవాలి కదిననే? ఉన్నాయి 4 ముక్కలైనా ఒక్క ముక్కకు అరకిలో బువ్వ తింటా. ఓ నీ కడుపులో కట్టే ఒక ముక్కతోనే 1/2 కిలో బువ్వ తింటావా? అది కడుపు అక్కయ్యనా? బొత్తవాలుగా తింటావు, అది కడప కయ్య అంట నావే. బొత్తవాలుగా తింటా, కయ్యల తిన్ను అరగదాకా ఈత కొడతా, తిన్ను అరగదాకా ఈత కొడతా. వీడు మళ్ళీ ఫస్ట్ వచ్చేసాడు. ఆ కడుపు నిండా తింటావు, కయ్యలో పోయి ఈత కొడతావు. ఇంకా నీకు గా పని తప్పించి ఇంకేం పని వస్తుంది నీకు? అబ్బ లావణ్య, నువ్వు వండిన బొమ్మడీల వాసన నశానికి ఎక్కుతుంది. ఇంత మందు తాగి తింటేనే మంచిగుంటది, లేకుంటే వెస్తేనే. లావణ్య ఏంది కొంపలు మునిగినట్టు ఏడ్చినట్టు మొహం పెడుతున్నావు? పోయింది పోదా నోట్లకు బువ్వ? ఇట్లా కాదే లావణ్య, ఇత్తవా ఇయ్యవా? ఇయ్యా ఇయ్యవా ఇయ్యనయ్యా ఇయ్యవా? ఇయ్యా ఏం చేస్తావు? ఆగు బిడ్డ. ఎలా ఉందన్న పబ్లిసిటీ వెరైటీగా ఏర్పాటు చేశా. ఏం చేస్తాడు? పోయి ఏమో చదువుతాడు. ఎప్పుడు కూర కుండలోనే ఉంటావు, వాడి దాంట్లోకి ఏం చదువుతాను? ఏంటిది ఏమో కూర ఉన్నా తీసుకొని పోతున్నావు? ఎటు పోతున్నావు? పైసలు ఇయ్యాను వదిలే. ఎవరైనా బయట 200 అనుకోని ఈ బొమ్మలు కూడా తినేస్తా బొత్తవాలుగా. ఉన్న 4 ముక్కలు నువ్వే తీసుకొని పోతున్నావు. నీ కడుపు నిండితే చాలా, నాకు కడుపు లేదా? మరి నేనేం తినాలే? నువ్వు మందుకేమైనా పైసలు ఇస్తా నావే ఇది తినడానికి? ఇంకేమైనా వేరే కూర అనుకొని తిను. పోతే పోతే గాని నాకు 2 ముక్కలు ఇచ్చిపో. ఇయ్యా ఇయ్యే. ఇయ్యా నువ్వు ఇయ్యి. ఇయ్యనే ఇయ్యి. ఇయ్యనే ఇటు. ఇయ్యనే ఇటు ఇయ్యండి. ఇయ్యనే ఇటు. ఇయ్యనే. నువ్వేనా నాకు మందు పైసలు ఇచ్చినావే? నీకు నేను తింటలే, నేనే తింటా. నువ్వు రాపో బిడ్డ, నీ సంగతి చెప్తా నేను. నువ్వేందో ఉరుకుతున్నావుగా పట్టుకొని, ఏం లేకుండా తీసుకొని పోతున్నావు కానీ సంగతి చెప్తావు. నువ్వు రా. చిన్నవేం కూర వండిందో? కౌసు కొట్టాడు ఎప్పుడు నన్ను సతాయిస్తూనే ఉంటాడు కూర కోసం. చిన్నవా, చిన్నవా, ఓ చిన్నవా. ఏందే రావాలి ఇట్లా వచ్చినావు? ఏం లే చిన్నవా, ఇలా నేను నా మొగుడు పత్తికి మందేసి వచ్చినాం. కోడి కూర అను అంటాడు ఇప్పటికి. ఇప్పుడు నాకేమో శాతన అయితలేదు. నీ దగ్గరకు వచ్చిన నువ్వేమో కూర ఎత్తవేమో అని. అయ్యో మేమేం కూర వండుకున్నామే రావాలి, ఏం కూర వండలేదే. ఏంది కూర వండలేదా? అగ్గో బొమ్మిడిలో కూర వాసన వస్తాని. కూర అన్ని కూడా కూర వండలే అని అంటారా చిన్నవా? ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? అదానే రావాలి. ఏంది అది మరి? మీ చిన్నవాపు 4 బొమ్మిడీలు తెచ్చిండే, మందుకు పైసలు ఇయ్యలేదని ఉన్నదాన్ని తుడుచుకొని పోయిండే. నేను కూడా తినలేదే రావాలి. అయ్యో మందుకు పైసలు ఇవ్వలేదని మొత్తం ఊడ్చుకొని పోయిండా చిన్నబాబు? చెప్పుకుంటే ఇజ్జతి పోతుందని చెప్పలేదే రావాలి, చెప్పలేదే రావాలి. అయినా నువ్వు వాసన బట్టి గుర్తుపట్టినావు కదా నేరవలి. అయ్యో చిన్నబాబు గట్ల చేసిండా చిన్నవా? ఇప్పుడు అది కాక వేరే కూర ఏం లేదా చిన్నవా? ఎల్లిపాయ కారం ఉన్నదే, మరి నువ్వు వేసిమంటే వేసిస్తా. ఇప్పుడు నేను దాంతోనే తింటానే. అబ్బో ఎల్లిపాయ కారమా? ఆ నల్లమొక్క పొడికి ఉల్లిగడ్డల కూర వండితేనే తినా అంటాడు. ఈ ఎల్లిపాయ కారంతో ఏం తింటాడు? ఇక నేనే ఏదో ఒక కూర వండుతుంది పోతా ఇక. లచ్చక్క, ఓ లచ్చక్క, ఏం చెప్తానవే? ఏం లేదు రేరుడా, పచ్చడకు నిమ్మకాయలు కొత్తానా. ఏం లేదా అక్క, నేను చూస్తే మా అమ్మ ఎంతో మంది చూసినట్టు అనిపిస్తుంది. అవునరా, నేను సుధా అమ్మ లెక్కనే ఉంటా. నిజమేనే అక్క, మా అవ్వ ఉన్నప్పుడు అడిగినప్పుడు వాళ్ళ పైసలు ఇచ్చునే. నా పెళ్ళం అసలుకే ఇస్తలేదంటే, నా పెళ్ళం అసలుకే ఇస్తలేదంటే. అవునా? అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి రేరుడా? ఏం లేదు అక్క, ఓ 200 ఇయ్యే. బొమ్మడీలు అందించుకున్నా, ఇంత మంది ఎత్తనే తిరుపతి అవుతుంది అక్క. నాకు అంత మంచిగానే ఉన్నది కదా ఆ పైసలు అయితే అడగకురా నన్ను. అట్లా అనకే అక్క, నువ్వే నాకు అవ్వేరు కావనుకున్నా కాదే. నువ్వే కుంటే వెళుతారే, ఎవరు అడగండి. మా దగ్గర ఎక్కడి తమ్మి పైసలు? మీ బాగుంటేనేమో ఇదో పని అదో పని చేసేది, పైసలు ఉండేది. మాకు మధ్యలోనే ఆగం చేసి పాయే. బాగా ఆగం చేస్తేనే అల్లుడికి కొత్త స్కూటీ కొనిచ్చినావే 1,00,000 రూపాయలు పెట్టి. 1,00,000 రూపాయల బండి అంటున్నావు, వాడు కష్టపడి కొన్నాడు రా. మాకెవరిచ్చిర్రు? మీ బావ ఏమైనా సంపాదించి పెట్టిపోయిందా? అబ్బా లక్షక్క, అట్లా అనకే. అవ్వమైనా అక్కవైనా నువ్వే. అబ్బా ఇయ్యే. నువ్వు అన్నది నిజమే గాని నా దగ్గర ఏడున్నాయి తమ్మి. అక్క, నువ్వు ఇయ్యకపోతే చూడే, నీ అవ్వ నేను చచ్చిపోతా పో. అయ్యో గా 200 కోసం చేస్తావారా? గంత మొండితనం ఎందుకు రయ్యరుడా నీకు? మరి ఇంత అయిపోతుంది అని తమ్ముని కాపాడుకున్నాను అవుతావు. అయితవే గాని గిన్నెల కూర ఎంతున్నదిరా? అక్క, 4 ముక్కలున్నాయే. సరేరా తమ్మి, నీకు 100 రూపాయలు ఇస్తా. అందుకెళ్ళి 2 ముక్కలు నాకు ఇయ్యి. నేను తిన్నట్టుంటది, నువ్వు తాగినట్టుంటది. అయితే తీయ అక్క, 100 రూపాయలు అయితే 100 రూపాయలు తేపో. నీకు 2 ముక్కలు ఇస్తా. నువ్వు ఇచ్చిన 100 రూపాయలతో కచ్చా 90 కొడతా. ఆ 2 ముక్కలు తింటేనే అయితే నాకు తిన్నట్టుంటదా అక్క? అయితే సరే తీరా, తీసుకొస్తా. తీసుకురాబో, తీసుకురా చెప్పను. బొమ్మడిలో వాసన. అబ్బా లావణ్య, నువ్వు పైసలు ఇవ్వాయే?
అవ్వ అగో తెచ్చినవా అక్క? ఇదే అక్క. ఇగో అగో పోతున్నావేందిరా? నాకు 2 బుక్కలు వేసుకో. మంచి వాసన వస్తుందిరా. నీ అవ్వ కోటరు తాగిన సగం వరిగింది, నల్ల మొక్కది ఇంకా అత్తలేదు. ఏడ తిరుగుతుందో ఏమో. అగో అత్తందిగా. ఏమైందే చేతుడు ముక్కుంటూ వస్తాను? కూర చేయలేదానే? కూర లేదట. నేను ఏం చేయాలి చెప్పు? నేను అప్పుడే అంటే 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 అన్నవా? శాతం అయితే లేదు. నువ్వే పోయి ఏదైనా కూర తెచ్చుకోపో. అప్పుడు అంటే పోయి తెచ్చుకోపోతున్నా. ఇప్పుడు మీ ఇప్పుడు తెచ్చి అన్న వరకు ఉన్న ఆకలి దిగుతుంది కాదే నాకు. ఏం దిగదు కానీ పో, మెల్లమెల్ల పోయి రాపో. మరి అప్పుడే తెచ్చుకుంటున్నాను కదా. కోటరని ఆఫ్ ఆయన నాలుక తిరుగుతలేదు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. నాలుగ తిరుగు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏమంటావే? నీతో గోసకే ఉన్నాయి కదా, నాకు ఏదో ఒకటి అంటి కాలం పడుతుంది. ఏదో ఒకటి అంటి కాలం పడతామంటే చికెన్ ఇంట్లున్నదా? అంటుతాను లోపలికి పోతాను. పోయిదే పో, నేను ఉల్లిగడ్డలు పోతా. మరి గట్లాను అవ్వని టైం అంతా వేస్ట్ చేసినావు. అసలే సాధన అయితే లేదంటే తెచ్చుకుంటా. పెద్ద జాబ్ చేసాడు ఏ పడుతుంది మందు తాగే టైం అంతా వేస్ట్ అట. అమ్మో ఓ అమ్మా ఇట్లా ఏందిరా? అమ్మా నువ్వు కొత్త బండి కొనిచ్చినావు కానీ ఈసారి బతుకమ్మ పండుగకు అక్కోళ్ళ ఇంటికి పోదాం. ఏమంటావే? ఈసారి అంటున్నావేంద్రా? రేపేరా బతుకమ్మ పండుగ. అయ్యో రేపేనా బతుకమ్మ పండుగ? అయితే రేపు పొద్దున నా కొత్త బండి వేసుకొని పోదామే. ఏమంటే అమ్మా? మనం పోడేదిరా రవి. ప్రతిసారి మీ అక్క మన ఇంటికి వచ్చి ఆడేదిరా బతుకమ్మ. నువ్వన్నది నిజమే అమ్మా. బాబు ఉన్నప్పుడు బావ ఫోన్ చేస్తే అక్కను పంపించేది పండుగకు. ఇప్పుడు మనం ఫోన్ చేసినా బావ పంపించలేడు. ఏం చేద్దాం మరి? ఇప్పుడు ఏం చేసేది ఉందిరా? వాళ్ళు మంచిగా ఉంటే చాలు. అమ్మ అక్క మన ఇంటికి వచ్చిన పండుగనే, మనం అక్కోళ్ళ ఇంటికైనా పండుగనే. రేపు నాకు కొత్త పండుగ, మన ఇద్దరం పోదాం. ఏమంటావే? సరే తీరా. నాకు ఆకలి అవుతుంది, అన్నం ఎత్తుపోయా. సరేరా. ఏం కూర అండివే? అక్క అగో తమ్ముడు, అమ్మా కొత్త బండి ఎప్పుడు కొన్నావురా? మొన్ననే కొన్ననే. అవ్వో మస్తున్నది పో. అందుకనే నీకు చూపిద్దామని అమ్మ తీసుకొచ్చిన ఈ పండుగకు. బావేంటి? మీ బావ ఇంట్లోనే ఉన్నాడ్రా, పిలుతాగు. ఓ మనిషి బయటికి రా, మా తమ్ముడు మా అమ్మ వచ్చిర్రు. అంత మంచిగా బావా. అగో కొత్త బండి ఎప్పుడు కొన్నారా? మొన్ననే కొన్నా బావా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని అమ్మని తీసుకొని ఇక్కడికి వచ్చిన. ఎంత పెట్టినావురా బండికి? బండికి 1,50,000 పడ్డది బావా. నగదే పెట్టి కొన్నాం బిడ్డ. మంచిగానే సంపాదిస్తారు. తయారై నువ్వు బతుకమ్మ పెడుతున్నావా బిడ్డ? ఇప్పుడే మొదలు పెడతానా అమ్మా, మీరు వచ్చిర్రు దారి లోపలికి. సరే అయితే కానీ బామ్మర్ది కొత్త బండి కొన్నావు, దావతీయవారా? ఇయడానికి వచ్చిన బావా. అంతేనా? మొత్తానికైతే వచ్చింది కానీ ఇగో కోరట పూలు.
రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ఏడాదికొకసారి ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో 9 రోజులు ఉయ్యాలో ఒకటే ఆట ఉయ్యాలో ఆఖరి రోజు ఉయ్యాలో అందమైన ఆటలు ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రావణే శ్రీరామ ఉయ్యాలో సంతులు బుక్కురి ఉయ్యాలో బతుకమ్మ ఆడురి ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రావణే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రావణే శ్రీరామ ఉయ్యాలో ఏడాదికొకసారి ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రావణే శ్రీరామ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మల్లె నడత్తవు ఉయ్యాలో అబ్బా ఏం మంది ఏం జనం ఏ బతుకమ్మలు మరి ఏమనుకున్నావు బతుకమ్మ అంటే? అబ్బా నేను కూడా కోసేపు ఆడిన్నే మోసొచ్చింది వీడు కూడా ఆడిండు నాకైతే ఇదే ఫస్ట్ టైం బాబా మీ ఊళ్ళో ఆడు మస్తు మంది వచ్చిర్రు సద్దుల బతుకమ్మ మంచి జరిగింది. బిడ్డ నువ్వు మా ఇంటికి రాలేదని తమ్ముడు నేను బాధపడ్డాం గాని ప్రతిసారి మీ ఇంటికి వచ్చే పండుగ చేసుకుంటాం బిడ్డ. అరే బామ్మారిది ఇవాళ సద్దుల బతుకమ్మ అయిపోయింది, రేపు ఏడా తెల్లారి దసరా ఉంటది. మరి ఎల్లుండి ఏం తెచ్చుకుందాం రా? ఇంకేం తెచ్చుకుంటావు బాబా? ఆటపిల్లని తెచ్చుకుందాం, అందులోకు ఫుల్ బాడీ తెచ్చుకుందాం. ఆటపిల్ల తెచ్చుకొని నలుగురం ఏం చేస్తాం రా? ఎందుకు బాబా 4 పూటలు తిందాం అంతేనా? అంటే సగం పచ్చడి కూడా పెట్టుకుందాం, పెడదాం. ఏమంటావే? ఇంకేంది మరి సెట్ అయిపోతే పా. రేపు పోయి మాట్లాడుకుందాం, ఎల్లుండి పట్టుకొచ్చుకుందాం బాబా. అమ్మా ఇలా అసలు దసరా పండగ మేక తెత్తా అని పొద్దుగానే వేయరు, ఇంకా అత్తలేరేందే ఇల్లు. మేకప్ బేరం కుదరద్దా బిడ్డ, వస్తారు కావచ్చు. ఈ పిస్నా రోడ్ ఎప్పుడు గింతే, ఎప్పుడు ఆలస్యమే చేస్తాడు. ఆగో అత్తారు కదా, ఇది గింతగానే తాగిండు. అగో ఏంది ఆట తెత్తాని ఇట్లా ఊక్కుంటూ వచ్చినాయండి. మేక బేరం అయినాక మేక ఏం తెచ్చినా అని చెప్పిండు. అంతసేపు ఆడు చెరో బీరేద్దామని 2 బీర్లు తాగినావు. 2 తర్వాత 2 4 2కు 2 2 2 4 2 ముళ్ళ 8 బామర్సలే 2 ముళ్ళు ఎంత అవుతుంది? 2 4 8 అగో కాళ్ళెందుకు కొడతాను? అగో గాన్నెందుకు కొడతానా? ఓకే తాగింది చాలా మళ్ళా తాగుతానా? మేకేది అసలు. ఓ పోడా, నువ్వెందుకు తాగినావు అంతగానో? నేను తాగలేదు అమ్మా, నేను అద్దు అద్దు అంటే బాగానే గౌడ పెట్టి పోసింటే. నువ్వెట్లా ఓపించుకున్నావురా? ఏం మాట్లాడుతున్నా అత్త? షటప్ యువర్ లాంగ్వేజ్. నాకు లేక లేక ఒక బామ్మర్ది ఉన్నాడు, ఆనికి తాగియకపోతే నేను మందికి తాగి అన్నా, పక్కోళ్ళ తాగి అన్నా, ఎదురింట్లో తాగి అన్నా. అగో నువ్వు చెడిపోయిందే కాక మా తమ్ముని కూడా చెడగొట్టినా. అబ్బో మీ తమ్ముడు ఏమన్నా సంసారి పొక్కనానే? నేనే తాగబోతానట్టు చెప్తాను. ఛీ నువ్వు కోసేపు ఆగుతావా? అరే తమ్ముడు ఈయన ఎట్లా ఎప్పుడు గాని మేకేదిరా? మేకనా బిడ్డ, ఏం జరిగిందో మేము చెప్తాం. ఏమైంది బాబు? బిడ్డ మేకను మేబేరం చేసిండ్రే, తీసుకురావచ్చు కదా. అక్కడ బెల్ట్ షాప్ కూడా కట్టేసిండట, అది ఎవడో ఆయన తీసుకొని పీకిరు. తీసుకొని వేయరని నీకెట్లా తెలుసా బాబు? ఆ తాగిన బెల్ట్ షాప్ కూడా వీళ్ళు మా మేకో అని ఎడితే ఊరోళ్ళు ఇందరట బిడ్డ, మాకు చెప్పిండ్రే. అంటే వీళ్ళు తాగుతా అంటే ఆ మేకని ఎవరో ఇడ్చుకోపోయారు. వామ్మో అట్టిగా 10,000 వేస్ట్ చేస్తావు కదా నల్ల మొక్క పోడా.
అల్లుడు తాగుతుంది అయినావు కానీ ఇంత సోయి లేకుండా తాగుతావా? ఇదొక హఠాత్ పరిణామం. దసరా కాదత్త, ఎప్పుడన్నా తాగినా చూసినావుగా నువ్వు? దసరా అని మబ్బుల మొదలు పెట్టినా ఏం ఎరిపాలే, అందుకే తాగినా మేకవేంది. అల్ల బాధపడే ఉన్నది మామ. ఓ పిస్తదానా 10,000 దండగా పెట్టినా అంటాను. దసరా రోజు దానం చేసిన అనుకుంటా. అమ్మా ఇప్పుడు ఏం చేద్దామే? అరే ఇంకేం చేస్తావు బిడ్డ, 1 కిలో కూర తీసుకొచ్చి అనిపెట్టు. బాయ్. ఏంటే ఎర్ర మామ చెప్పింది. 10,000 దండగా పెట్టినావు. పోనీ దసరా రోజు దానం చేసిన. నీకన్నా తెలియదురా తాగుడు ఎడ నేర్చినావురా? కొడితే నన్ను కొట్టు కానీ పామాలని కొట్టకు. కూర తెమ్మంటావా పొమ్మంటావా? ఏం అద్దుతి, మీరే పోయి తెచ్చుకుంటారా? మేమే పోయి తెచ్చుకుంటాం. రేపోరి పో నడువురి. మా పోతాంచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. కలిసి పెడతా. ప్రేక్షక దేవుళ్లకు దసరా పండుగ శుభాకాంక్షలు.